హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం దోసకాయ, కందిపప్పు వీటితో ఒక రెసిపీ చేసుకుందాం. ముందుగా కావలసిన పదార్థములు: దోసకాయ, టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. ఇందులో ముందుగానే కడిగి పెట్టుకున్న కందిపప్పు, దోసకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలు, కొంచెం పసుపు, మనకు కర్రీకి ఎంత మనం పల్చగా కావాలంటే పల్చగా, తిక్కుగా కావాలంటే తిక్కుగా దానిపైన వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలి. మనము ఇప్పుడు పోపుని రెడీ చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు. 3 విజిల్స్ వచ్చాక కందిపప్పు బాగా మెదిగిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకుందాం. దాంతో కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా వెనుపుకోవాలి. చూడండి, ఇలా ఉంది. మెత్తగా వెనుపుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, ఒక సింపుల్ చిట్కా అండి, కొన్ని మెంతులు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి పప్పులో. తెల్లగడ్డలు ఇవి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం సేపు ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలపెట్టండి. ఇది కలబెట్టిన తర్వాత మనం ముందుగానే స్మాష్ చేసుకున్న పప్పును ఇందులో వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. కొంతమంది దాన్ని బాగా బాయిల్ చేయరు, కానీ బాయిల్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి పప్పులో. ఇలా అంతా స్మాష్ చేసుకోవాలి. కలబెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి. చూడండి, ఇలా ఉంటుంది పప్పు. చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇలా. మీకు ఏదైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సుగమ్యాస్ కుకింగ్ అండ్ నేచర్. ఒక లైక్ చేయండి. అంతే అండి, దోసకాయతో చాలా ఈజీగా పప్పు చేసుకున్నాం. ఇది అన్నం, చపాతీ, జొన్న రొట్టె చాలా బాగుంటుందండి. అంతే అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ.